నమస్కారం. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా నుంచి నరేందర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరేందర్ గారు. నమస్కారం మేడం. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జిల్లాలో ఏ విధంగా కొనసాగుతోంది, ఎంతమందికి అందించారు, సమగ్రంగా వివరించండి. జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదటి రెండో విడతలో ప్రభుత్వ సూచన మేరకు జోరుగా కొనసాగుతుంది. అయితే వ్యాక్సినేషన్ పంపిణీలో తాండూర్, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలలో, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ చేస్తారు. అయితే జిల్లా లోపల ఇప్పటి వరకు 63.63% వ్యాక్సినేషన్ పూర్తయినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. అయితే తొలి విడత వ్యాక్సినేషన్ వివిధ ఆసుపత్రుల్లో 90 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉండగా 3 కేంద్రాలలో 55 మంది వేసుకున్నట్టుగా తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి 18వ తేదీ మధ్యలో రెండవ దశలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పంపిణీ జిల్లాలో వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 5082 మంది చేసుకుంటే అందులో 1247 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు తెలిపారు. అయితే ఈ వ్యాక్సినేషన్ తీసుకుని వారు వివిధ ఆరోగ్య సమస్యల కారణం వల్ల తర్వాత చిన్న చిన్న ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కొంతమంది తీసుకోలేకపోయారని చెప్పారు. అయితే తీసుకున్న వారు కూడా కోవిడ్ కు జాగ్రత్తలు వహిస్తూ మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ వైద్య సూచనల మేరకు నడుచుకోవాలని తెలిపారు. ఇక విద్యాలయాలు, కళాశాలలు తెరుచుకున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంది, తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రభుత్వ ఆదేశాల మేరకు 9, 10 పై తరగతులు ప్రారంభము జిల్లా వ్యాప్తంగా కొనసాగాయి మేడం. అయితే విద్యార్థులు వారి తల్లిదండ్రుల అనుమతి పత్రాలతో పాఠశాలలకు, కళాశాలలకు హాజరవుతున్నారు. సుమారు జిల్లా వ్యాప్తంగా 80% హాజరవుతున్నట్లుగా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో 9, 10 తరగతి విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 80 నుంచి 90% వరకు హాజరవుతున్నట్లుగా ఆ పాఠశాల నిర్వాహకులు కూడా తెలిపారు. అయితే విద్యార్థి తల్లిదండ్రుల అనుమతి పత్రాలు తీసుకుని వస్తేనే పాఠశాలలో అనుమతిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. ముఖ్యంగా 10వ తరగతి వార్షిక పరీక్షలు దగ్గరగా రావడంతో విద్యార్థుల శాతం కూడా ఎక్కువ ఉందని విద్యా సంస్థ నిర్వాహకులు తెలిపారు మేడం. ఇదే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో కూడా 70 నుంచి 80% విద్యార్థులు హాజరవుతున్నారని యాజమాన్య నిర్వాహకులు తెలిపారు. మరి జాతీయ పప్పు దినుసుల పండుగ జిల్లాలో ఏ విధంగా జరుపుకున్నారు? ముఖ్యంగా జాతీయ పప్పు దినుసుల పండుగ వ్యవసాయ పరిశోధక శాస్త్రజ్ఞులు ఘనంగా నిర్వహించారు మేడం. ఈ మేరకు అంతర్జాతీయ పప్పు దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ రావు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధక స్థానమైన తాండూర్ లో వ్యవసాయ పప్పు దినుసుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ పండుగ లోపల రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలను శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా పెసర, మినుము, కంది పంట సాగుపై నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే ఏ విధంగా దిగుబాటులను సాధించవచ్చని రైతులకు సూచించారు. అయితే పప్పు దినుసులలో మాంసకృతులు ఎక్కువ ఉండటం వల్ల అవి శరీరానికి పోషక భద్రతను ఇస్తుండడం వల్ల రైతులు ఎక్కువగా పప్పు దినుసుల పంటను సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచించారు. అయితే జిల్లాల లోపల పప్పు దినుసులలో అధిక దిగుబడి సాధించిన రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు మేడం. కరోనా లాక్డౌన్ తో సంవత్సర కాలంగా చితికిపోయిన కుటుంబాలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో ఎలాంటి భరోసా కల్పిస్తోంది? జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద హాజరయ్యే కూలీలకు 20 నుంచి 30% అదనపు డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వు జారీ చేసింది. జిల్లాలలో మొత్తం 1,88,000 మంది కుటుంబాలకు ఉపాధి హామీ పథక జాబ్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సంవత్సర కాలంలో సుమారు 2.5 లక్షల మంది వివిధ పనులను హాజరయ్యారు మేడం. అయితే ఒక్కొక్క కూలీకి నిత్యం ప్రభుత్వం అందిస్తున్న కూలీ 237 రూపాయలు చెల్లిస్తే ఈసారి వేసవి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు 20% అదనంగా చెల్లించాలని తెలిపారు మేడం. ఇక జిల్లాలో ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఇటీవల ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? వికారాబాద్ లోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో ఇటీవల విస్తృతంగా పర్యటన చేస్తూ పల్లె నిద్ర వంటి కార్యక్రమాలు ఎక్కువ కొనసాగిస్తున్నారు మేడం. ముఖ్యంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, అక్కడికి వెళ్లి పరిష్కరించేందుకు పల్లె బాట కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వారు సూచించుకుంటూ పల్లె నిద్రలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అవి ఏ మేరకు అందుతున్నాయి అని తెలుసుకోవడానికి వీళ్ళు పల్లె నిద్ర కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదండి వికారాబాద్ జిల్లా నుంచి నరేందర్ గారు అందించిన కోవిడ్-19 జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.